వెయిట్ లాస్ కోసం నేనేం ఫ్యాన్సీ డైట్స్ ఏం చేయలేదు. లైక్ వారాలు వాటర్ ఫాస్ట్లు చేయడం, డైట్స్ అని లేకపోతే క్యాలరీ కౌంట్ చేసుకుంటూ కొత్తగా చేసింది కూడా ఏం లేదు. మనందరికీ తెలిసింది. నేను చేసింది ఏంటంటే, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూట్రీ టాక్ విత్ శ్వేత. సో ఈ వీడియోలో నేను ప్రీవియస్గా చెప్పినట్టుగా నా పోస్ట్ ప్రెగ్నెన్సీలో నేను ఎలా వెయిట్ లాస్ అయ్యాను అనేది చూద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయేది నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ పోస్ట్ పార్టమ్ గురించి. ఇప్పుడు నేను నా సెకండ్ ప్రెగ్నెన్సీ పోస్ట్ పార్టంలో ఉన్నాను అనమాట. ప్రెగ్నెన్సీలో అయినా పోస్ట్ ప్రెగ్నెన్సీలో అయినా మనం జనరల్గా వెయిట్ పుట్టాన్ అయ్యేదానికి మెయిన్గా రీజన్స్ ఈ మూడు అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మన క్యాలరీ ఇంటేక్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. ప్రెగ్నెన్సీలో 3rd మంత్ తర్వాత 300 to 600 క్యాలరీస్ మన బాడీకి ఎక్కువ అవసరం అవుతుంది అన్నమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మన క్రేవింగ్స్. ప్రెగ్నెన్సీలో వచ్చే క్రేవింగ్స్ చెప్పాల్సిన అవసరమే లేదు. అండ్ అవి తీసుకోకపోతే మళ్ళీ బేబీ అలా ఉంటుంది ఎలా ఉంటుంది అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు. నచ్చింది హెల్తీగా తినడం సెకండ్ ప్రియారిటీ. అండ్ మనం వెయిట్ గెయిన్ అయ్యేదానికి థర్డ్ రీజన్ వచ్చేసరికి, థర్డ్ అండ్ ఇంపార్టెంట్ రీజన్ ఇదే, మన హార్మోన్స్ అనమాట. మన హార్మోన్స్ మనతో తెగ ఆడేసుకుంటాయి. అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మనం వెయిట్ పుట్ ఆన్ అవ్వడానికి. అండ్ సెకండ్ సెగ్మెంట్కి వచ్చేసరికి, హియర్ ఆర్ ద టిప్స్ విచ్ విల్ హెల్ప్ యూ టు నాట్ గెయిన్ మచ్ వెయిట్ ఇన్ యువర్ ప్రెగ్నెన్సీ ఆర్ పోస్ట్ ప్రెగ్నెన్సీ. సో ఏంటి అంటే, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వాటర్ని ఖచ్చితంగా కన్స్యూమ్ చేయాలి. వాటర్ ఆర్ బటర్ మిల్క్ తీసుకోవాలి. అండ్ హోల్సమ్ ఫుడ్స్ తీసుకోవాలి, లైక్ ఫ్రూట్స్, నట్స్ తీసుకోవాలి. జంక్ ఫుడ్ని అండ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్ని అవాయిడ్ చేస్తే మనం ఎక్కువగా వెయిట్ పుట్ ఆన్ అవ్వం. అండ్ ఫైనలీ వీ హ్యావ్ టు మూవ్ అనమాట. సో మరీ విగరస్ ఎక్సర్సైజ్ కానీ ఇలాంటివి ఏం అవసరం లేదు. జస్ట్ సింపుల్ మూమెంట్. మనం తిన్న వెంటనే పడుకోకుండా ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తే మన ఇన్సులిన్ అంతగా స్పైక్ అవ్వదు, విచ్ విల్ హెల్ప్ అస్ టు స్టే ఫిట్ అండ్ వెయిట్ అంతగా పుట్ ఆన్ అవ్వదు అనమాట. థర్డ్ సెగ్మెంట్, మీరు ఎదురు చూస్తున్న సెగ్మెంట్, నా వెయిట్ లాస్ జర్నీ. సో నేను నా వెయిట్ లాస్ కోసం నేనేం ఫ్యాన్సీ డైట్స్ ఏం చేయలేదు. లైక్ వారాలు వాటర్ ఫాస్ట్లు చేయడాలు, లేకపోతే ఫ్రూట్ డైట్స్ అని, లేకపోతే క్యాలరీ కౌంట్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసేసుకుంటూ ఇలా నేనేం చేయలేదన్నమాట. కొత్తగా చేసింది కూడా ఏం లేదు. మనందరికీ తెలిసింది. నేను చేసింది ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో చాలామంది చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. దానికి రీజన్ ఏంటి, అది ఎలా చేయాలనేది నేను చేసి చెప్తున్నాను, చేసి ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను అనమాట. నా ఫీడింగ్ విండో టైమింగ్స్ ఏంటి అంటే, నేను మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 లోపు నేను తినేస్తాను. ఆ తర్వాత కంప్లీట్గా ఫాస్టింగ్లోనే ఉంటాను అనమాట. ఈ ఫీడింగ్ విండోలో కూడా నేను తీసుకునేది 2 meals. కోర్స్ మనం కావాలంటే 3 mealsలో కూడా మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. బట్ నేను సెలెక్ట్ చేసుకుంది 2 meals తీసుకుందామని చెప్పేసి. ఆ 2 mealsలో కూడా నేను ప్రతి మీల్లో నా బాడీ వెయిట్ అప్పుడు 67. సో నేను అట్లీస్ట్ 35 grams ఆఫ్ ప్రోటీన్ నేను కదాన్ని నా 2 mealsలో. అంటే ఈచ్ మీల్లో 35 grams ప్రోటీన్ తీసుకునేదాన్ని. అండ్ నా మీల్ ప్లేట్ ఎలా ఉండేదంటే, ఖచ్చితంగా ప్రోటీన్ ఐటమ్ ఉండేది. లైక్ చికెన్ కానీ, ఎగ్స్ కానీ, పన్నీర్, వీటిలో ఏదో ఒకటి ఉండేదన్నమాట. దాంతోపాటు ఒక వెజ్ కర్రీ ఉండేది. అండ్ ఆల్సో క్యారెట్ అండ్ కీరా ఉండేది. వీటిలో నాకు ఫైబర్ కూడా యాడ్ అవుతుంది. ఈ వెజ్ కర్రీ నుంచి అండ్ క్యారెట్ అండ్ కీరా నాకు ఫైబర్ కూడా యాడ్ చేస్తుంది అనమాట. ఫైబర్ అండ్ ప్రోటీన్ మనకు చాలా ఇంపార్టెంట్. నా సెకండ్ మీల్లో కూడా అంతే. లైక్ ఖచ్చితంగా ఒక వెజ్ సోర్స్ ఉండేది అండ్ ప్రోటీన్ సోర్స్ ఉండేది. అండ్ ఆల్సో క్యారెట్ అండ్ కీరా ఖచ్చితంగా యాడ్ చేసుకునేదాన్ని. ఇలా తినడం వల్ల ఏంటి అంటే, మన ఇన్సులిన్ లెవెల్స్ స్పైక్ అవ్వవు అండ్ మన క్యాలరీ ఇంటేక్ మనం తీసుకునే దానికంటే తక్కువనే ఉంటుంది. అండ్ కార్బ్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల నేను అనుకున్న రిజల్ట్ నాకు త్వరగా వచ్చేసింది. ఇది లైఫ్ లాంగ్ నేను చేస్తానని చెప్పలేదు. బట్ నేను ఒక 2 months నేను కన్సిస్టెంట్గా చేశాను. వన్స్ నా వెయిట్కి నేను వచ్చిన తర్వాత నేను మళ్ళీ రెగ్యులర్ డైట్లోకి వెళ్ళాను అనమాట. నేను మెయింటెనెన్స్ చేసుకున్నాను. నేనంతా నా డైట్లోకి మళ్ళీ కార్బ్స్ యాడ్ చేసుకున్నాను. చపాతీస్, రోటీస్, రైస్, ఇవన్నీ. సో వీటితో నా మీల్స్ అనేవి నాకు బ్యాలెన్స్డ్గా అనిపించేవి. నాకేమంత క్రేవింగ్స్ అనిపించేది కాదు. వాట్ చేంజ్డ్, అసలు ఏం చేంజ్ అయింది ఈ డైట్లో నేను చేసిన దానివల్ల అంటే, ఫస్ట్లో చాలా కష్టంగానే అనిపించేది. బట్ అది జస్ట్ 2-3 days. మనం కన్సిస్టెంట్గా ఉంటే ఆ 2-3 days తర్వాత మనకు అది ఈజీ అయిపోతుంది అన్నమాట. డైట్తో పాటు ఎక్సర్సైజ్ ఏం చేయలేదా అని అంటే చేశాను. అంటే ఎక్సర్సైజ్ అంటే కోర్ వర్కౌట్స్ అలా ఏం చేయలేదు నేను.
వర్కౌట్స్ మనకి బోరింగ్గా ఉంటాయి. సో అలా బోరింగ్గా ఉండకుండా నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ జుంబా. సో మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా జుంబా చేసేదాన్ని అండ్ ఈవినింగ్ వచ్చేసరికి వాకింగ్కి వెళ్ళేదాన్ని అనమాట. ఈవినింగ్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్కి వెళ్ళేదాన్ని. ఒక 10,000 స్టెప్స్ అన్నా వేసేసి వచ్చేదాన్ని అనమాట. ఈ 2 చేయడం వల్ల నాకు ఎలా కాదన్నా కానీ ఆల్మోస్ట్ 300 క్యాలరీస్ బర్న్ అయ్యేవి అండ్ నా బాడీ కూడా ఫిట్. ఎవ్రీ వీక్ అట్లీస్ట్ 4 days నేను ఈ రొటీన్ ఫాలో అయ్యేదాన్ని అనమాట. మార్నింగ్ జుంబా చేయడం, ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళి 10,000 స్టెప్స్ కంప్లీట్ చేయడం. అండ్ దీనివల్ల నేను వెయిట్ లాస్ అయ్యాను. ఆల్మోస్ట్ 2 monthsలో నేను 8 kgs తగ్గాను. నా ఐడియల్ వెయిట్కి నేను వచ్చేసాను. పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ లాస్ అనేది అంత టఫ్ ఏం కాదు. మనం కన్సిస్టెంట్గా ఉండడమే టఫెస్ట్ జాబ్. ఇదంతా నేను న్యూట్రిషన్ గురించి నాలెడ్జ్ ఉండడం వల్ల నేను చేశాను. బట్ నా 8th క్లాస్లో నేను వెయిట్ ఎక్కువగా ఉండేదాన్ని. బట్ నా 10th క్లాస్కి వచ్చేసరికి నేను వెయిట్ చాలా తగ్గాను. నేను ఫస్ట్ వీడియోలో దీని గురించి చెప్పాను. సో అప్పుడు నాకు ఎలాంటి నాలెడ్జ్ లేదు. బట్ నేను వెయిట్ లాస్ అయ్యాను. అప్పుడు ఏం చేశాను, ఎలా వెయిట్ లాస్ అయ్యాను, ఎలాంటి న్యూట్రిషన్ లేదా వెయిట్ లాస్ గురించి నాలెడ్జ్ లేకుండా ఎలా వెయిట్ లాస్ అయ్యాను అనేది నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఆ వీడియో మీకు కావాలంటే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను నా నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు ఆ వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.